ఈ భూమిపై అత్యంత ఖరీదైన మూలకం బంగారమే అని చాలా మంది అనుకుంటారు. కానీ దానికంటే ఎన్నో రెట్లు ఖరీదైన మూలకాలు చాలానే ఉన్నాయి. కొన్నిటిని ప్రయోగశాలల్లో ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే తయారు చేస్తారు. ఫ్రాన్షియం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం. దీని ధర గ్రాముకు 8.313 కోట్లు. ఇది రేడియోధార్మిక పదార్థం. దీని అర్ధ జీవితం కేవలం 22 నిమిషాలు. 22 నిమిషాల్లో మరొక పదార్థంగా మారుతుంది. దీనివల్ల ఎలాంటి ఆచరణాత్మక ఉపయోగం లేదు. అయినప్పటికీ ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన మూలకం. కాలిఫోర్నియా అనే రేడియోధార్మిక మూలకం కూడా చాలా కాస్ట్లీ. మొట్టమొదట 1950లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో దీనిని సృష్టించారు. అప్పటి నుండి దీని గ్రాముల పరిణామంలో మాత్రమే ఉత్పత్తి చేస్తారు. దీని ధర గ్రాముకు 2.25 కోట్లు. ప్రపంచంలో ఏటా అరగ్రాము మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అత్యంత ఖరీదైన మూలకాల జాబితాలో కార్బన్ కూడా ఉంది. భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల్లోనూ ఇది ఉంది. అయితే గ్రాఫైట్ రూపానికి రేట్ ఎక్కువ. కార్బన్ పరిమాణువులను ప్రత్యేక పద్ధతిలో నిక్షిప్తం చేస్తే అది చాలా ఖరీదైనదిగా మారుతుంది. వజ్రం రూపంలో కార్బన్ ధర గ్రాముకు 84 లక్షలకు పైగా ఉంది. ప్లూటోనియంను అణుబాంబు లేదా అణు కర్మాగారాల్లో ఉపయోగిస్తారు. దీనిని నిల్వ చేయటం, పేలుడు నుంచి రక్షించడం అంత ఈజీ కాదు. గ్రాము ధర సుమారు 3.3 లక్షలు. ప్రపంచంలో చాలా తక్కువ పరిణామంలో లభించే స్కాండియం కూడా ఖరీదైన మూలకమే. దీని ధర సుమారు గ్రాముకు 22,000 రూపాయలు. ప్లాటినం చాలా తక్కువ రియాక్షన్ కలిగి ఉండే లోహం. అధిక ఉష్ణోగ్రతల్లో కూడా తుప్పు పట్టదు. ఇది సంవత్సరానికి కొన్ని వందల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. రోడియం, దీన్ని రైళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎలాంటి కెమికల్స్తోనూ తుప్పు పట్టకపోవడం దీని ప్రత్యేకత. ఆభరణాలలో కూడా ఉపయోగిస్తారు. రోడియం సన్నని పొరను బంగారంపై పూస్తారు. ఆభరణాలకు మంచి షైనింగ్ ఇస్తుంది. దీని ధర గ్రాముకు 48,000. చివరగా బంగారం. ఆభరణాలలో ఉపయోగించే ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఖరీదైన లోహాలలో బంగారం ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన వస్తువుల జాబితాలో బంగారం 10వ స్థానంలో ఉంది.